తర్వాత మూవీ రిలీజ్ చేయటం అండ్ సెలబ్రేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? మేము మమ్మల్ని అందరినీ కూడా శోభన్ బాబు అభిమానులుగా చెప్పుకోవడం మాకు గర్వకారణం కాదు. మమ్మల్ని తిరిగి 50 సంవత్సరాల ముందుకు తీసుకెళ్లారు. ఆ సురేష్ ప్రొడక్షన్స్ వారి సురేష్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేయాలి. మేము అడగంగానే ఇంకా ఉన్నారా శోభన్ బాబు అభిమానులు, ఇంత కరుడు గట్టి ఉన్నారా మీరంతా, సో మీకోసం నేను ఏమైనా చేస్తానంటూ ఆ సురేష్ గారే ముందుకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా దగ్గర మా ఆధ్వర్యంలో చేసుకోమని చెప్పి చాలా సహాయ సహకారాలు అందించాడు. ఎవరెవరు వస్తున్నారు సార్ గెస్ట్లు? ఈరోజు గెస్ట్ ముఖ్యంగా అట్లూరి పూర్ణ చంద్రరావు గారు మా శోభన్ బాబు గారితో దాదాపు 5 సినిమాలు చేశారు. అలాగే బాపయ్య గారు, అలాగే మా ఈ మెయిన్ మన సురేష్ బాబు గారు. డి రామానాయుడు స్టూడియో అనేది ఈయనకి పుట్టినిల్లు మాదిరి అనమాట. మా శోభన్ బాబు గారికి దాదాపు 10 చిత్రాలు అన్నీ ఆల్ సూపర్ డూపర్ హిట్ అనమాట. ఆ సినిమాలన్నీ మా శోభన్ బాబు గారు చేసుకుని మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఆ విషయం చెప్పుకోవడానికి. ఎప్పటికీ శోభన్ బాబు అభిమానులు ఏ ఒక్క అభిమానికి ఇంతవరకు మారలేదు, మారరు కూడా. ప్రతి అభిమాని కూడా ఈ మధ్య కూడా ఒక సందర్భంలో మన మురళీమోహన్ గారే అన్నారు, అందరూ జోబీలో 3 లెటర్ ప్యాడ్లు పెట్టుకొని వస్తారు, ఎవరుంటే వాళ్ళ అభిమానులు చెప్పుకుంటారు, కానీ ఒక్క శోభన్ బాబు అభిమానులు మాత్రమే మేము శోభన్ బాబు ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇంకా గర్వంగా చెప్పుకోండి. మాకెంత గర్వంగా అది మీరు కాదు మాకు సన్మానం చేయాల్సింది, మేము మీకు సన్మానం చేయాలనే విధంగా మాట్లాడాడు. సో అది మాకెంతో గర్వకారణం. శోభన్ బాబు ఇప్పుడు గట్టిగా చెప్పుకోవడానికి మేమెంతో ఆనందిస్తున్నామని చెప్పుకోవడంలో నవ్వుతో నా భవిష్యత్. ఈ ఫంక్షన్ని ఇంతకంటే గ్రాండ్ సక్సెస్ చేయాలని మా అభిమానులందరూ ఊర్ల నుంచి, తెలంగాణ నుంచి, వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి, ఇటు తిరుపతి, చిత్తూరు, ఆల్ ఓవర్ మేము ఎక్స్పెక్టింగ్ దాదాపు 1500 మంది పైన రాబోతున్నారు. హాల్ కూడా 1100-1200 మందికో ఉంది. ఇంకా బయట ఆడియన్స్ ఉంటారని మేము అనుకుంటున్నాం. అలాగే మీరు అనుకున్నట్టే దాదాపు వెళ్తున్నారు లోపలికి, పార్సల్ చాలట్లేదు, ఇంకా ఎవరో దగ్గర తీసుకుని పోయి ఇస్తున్నాను మా వాళ్ళందరికీ కూడా. అందరూ కూడా ఏ విధంగా ఉన్నాయి సార్? అంటే ఫ్యాన్స్ 1500 మంది పైనే వస్తున్నారు అంటున్నారు కాబట్టి, సో వాళ్ళ కోసం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాట్ల గురించి ఏ అభిమాని పట్టించుకోవడం లేదమ్మా. మా అభిమాన హీరో మాకు తెరపై కనిపిస్తే చాలు, ఆయన పాట ఒక్కటి విన్నా చాలు, మేము మళ్ళీ ఆ థియేటర్లోకి వెళ్తాం, ఆ రోజుల్లోకి వెళ్తాం. మా మనసు అంతా అక్కడికి పరిగెత్తుంది. ఉన్న ఆరోగ్యాలు కూడా మాకు బాగవుతాయనే హ్యాపీగా వచ్చారు మేడం. ఇక్కడ అంతా ఏర్పాట్ల గురించి ఏ ఒక్కరూ అడగలేదు. ఏర్పాట్లు మాత్రం వాళ్ళకి కావాల్సినటువంటి టిఫిన్ భోజనాలు మాత్రం అరేంజ్ చేయడం జరిగింది. యాజ్ ఏ కన్వీనర్గా మా తోటి కన్వీనర్లు 10 మంది ఉన్నారు, అందరం కలిసి వాళ్ళకి అరేంజ్ చేశాం. ఎటువంటి ఇబ్బంది రాదు. మేము కోరుకునేది తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళు క్షేమంగా వాళ్ళ ఇల్లు చేరిపోతే చాలు, అదొక్కటే మా కోరిక. సో ఫ్యాన్స్ అందరూ ఎంతో ఎదురు చూస్తున్న మూవీ సోగ్గాడు. సో అలాంటి మూవీలో సాంగ్స్ చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మన కోసం సాంగ్స్, ఎంటర్టైన్మెంట్ అంతా ఫుల్ ఫ్యాన్స్ కి రచ్చ ఫుల్ జోష్ ఉంటుంది. సీట్లో కూర్చుంటే ఒట్టు ఒకసారి మీరే లైవ్ టెలికాస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్యాన్స్ యొక్క రచ్చ అండ్ అభిమానులు ఎక్కడెక్కడి నుండో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దగ్గర నుండి ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అందరూ ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో ఇంకా సెలబ్రిటీ వాళ్ళు రావటం, ఇంకా ఈ ఈవెంట్ని ఇంకొంచెం అందంగా ముస్తాబు చేయడానికి అయితే ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ఎక్స్ఎమ్ఎల్సీ సార్? ఎస్, మనతో ప్రెసెంట్ ఎక్స్ఎమ్ఎల్సీ సుధాకర్ బాబు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, సోగ్గాడు మూవీ ఆఫ్టర్ 50 years రిలీజ్ కావడం ఎలా అనిపిస్తుంది? అది మా 3 రోజుల్లో చెప్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఏ హీరోకి దక్కద గౌరవం అభిమానులచే, వారసులచే కాదు, అభిమానుల చేత జరుపుకుంటున్న ఏకైక హీరో. శోభన్ బాబు మూవీస్లలో మీకు ఎక్కువగా నచ్చే మూవీస్ ఏంటి సార్? 235 200 వచ్చినాయి. ఒక 30 తీసుకొచ్చాం కానీ 200 వస్తాయి. ఓకే. సో ఇప్పుడు ఫ్యాన్స్ మొత్తం ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు. సో వాళ్ళ కోసం ఏర్పాట్లు కానీ అండ్ ఎంతమంది వస్తారని అంచనాలు వేస్తున్నారు? అంచనా వేయడం కష్టమ్మా, చెప్పుకోవడం కాదు. అందరు వస్తారు. మహారాష్ట్ర నుంచి వస్తున్నారు, తమిళనాడు నుంచి వస్తున్నారు, కర్ణాటక నుంచి వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు. సో ఆఫ్టర్ 50 years తర్వాత మూవీ రిలీజ్ అయ్యింది కాబట్టి మీరు చూసారా, ఎలా అనిపించింది అప్పుడు 50 years తర్వాత మూవీ చూడడం? నేను ఈరోజు చూడలేదు. ఓకే, అప్పుడు చూసినప్పుడు ఎలా అనిపించింది? ఆ రోజు మాకుండే అది ఇక పండగ, అది ఊహించామని కాదు. మేము ఎప్పుడు సీట్లలో కూర్చోలేదు, నిలబడే ఉన్నాం. నిలబడే అల్లరి కనిపిస్తే చాలు మాకు తెరపై. అది ఈరోజు మళ్ళీ రిపీట్ అయింది. మా వాళ్ళంతా వీడియో చూపించారు. నేను కర్నూలు నుంచి బయలుదేరి వచ్చాను. ఒక బస్సులో 4 వెహికల్లో మేము కర్నూలు నుంచి వచ్చాను.